హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మీ పేరెంట్స్ యొక్క కలల్ని మీరు నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే గైస్. సో ఎట్టకేలకి తెలంగాణలో ఉన్న ఫేజ్ 1 కౌన్సిలింగ్ అయితే పూర్తి స్థాయిలో అయిపోయింది. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా 1 డే మనం అనుకున్నట్టుగా హ్యాపీనెస్ తోటి ఒక 1 డే ఎక్స్టెండ్ చేశారు. సో అది ఈ రోజు తోటి కూడా క్లోజ్ అయిపోతుంది. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన పిల్లలు ఉన్నారు, ఫీజు పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన పిల్లలు ఉన్నారు, కొంతమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా కూడా వదిలేసిన పిల్లలు ఉన్నారు. అయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్ లోకి మనం వెళ్ళినప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నాకు ఫస్ట్ ఫేజ్ లో ఉన్న సీట్ కంటే కూడా బెస్ట్ సీట్ రావాలి అంటే సెకండ్ ఫేజ్ లో నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్ లో నేను ఎలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఫేజ్ లో తయారు చేసుకున్న లిస్ట్ నా దగ్గర ఉంది కదా, ఆ లిస్ట్ ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో నేను పెట్టుకున్నానో సేమ్ అట్లనే సెకండ్ ఫేజ్ లో పెట్టుకోవాలా అంటే ఫస్టే చెప్తున్నా, నో, యాజ్ ఇట్ ఈస్ గా అట్లా పెట్టేయకండి. దానివల్ల మీకు లాస్ జరుగుతుంది. ఆ లాస్ ఏంది కూడా మీకు ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ సార్ నాకు అసలు సీటే అలాట్ కాలేదు, లేదా సీట్ అలాట్ అయింది కానీ నేను ఫీజు కట్టలేదు, మేము వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి? సో ఒకటే టాబ్లెట్ ఇద్దరికి పనిచేయదు. సో ఎవరైతే సీట్ అలాట్ కాలేదో లేదా సీట్ అలాట్ అయినా సరే మేము సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ ఫీజు కానీ కట్టలేదు అనుకున్న పిల్లలు మీరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి? లేదా సార్ నేను సీట్ అలాట్ అయింది, ఈ అలాట్ అయిన సీట్కి నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన, అమౌంట్ కూడా కట్టేసిన, ఇప్పుడు నేను వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి? ఈ ఇద్దరిట్లో కూడా 2 రకాలలో కూడా ఎవరైతే ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అంటే ఉన్నారో, అంటే ఫీజు కట్టేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, అది ఎంత ఫీజు అయినా కానీ అక్కడ మీకు చూపిస్తున్నంత ఫీజు మీకు రియంబర్స్మెంట్ ఉందా లేదా పార్షలా ఎంత ఉన్నా ఉండనియండి, అక్కడ మీకు చూపిస్తున్న ఫీజు కట్టేసి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఒకవేళ ఆల్రెడీ చేసి ఉంటే మీరు ఇప్పుడు సెకండ్ ఫేజ్ లోకి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు వెబ్ ఆప్షన్స్ ని ఎట్లా పెట్టుకోవాలి, జాగ్రత్తలు ఏంది. ఇది చాలా చిన్న విషయం కానీ దీంట్లో తప్పిదాలు చేయడం వల్ల అంటే కొంతమందికి ఆశ ఎక్కువ ఉంటుంది. ఆశ ఎక్కువ ఉండడం వల్ల ఏం చేస్తారంటే తెలియదు అసలు లోపల కౌన్సిలింగ్ అనేది సెకండ్ వెబ్ ఆప్షన్స్ లో ఎట్లా జరుగుతుంది, సెకండ్ ఫేజ్ లో కౌన్సిలింగ్ ఎట్లా జరుగుతుంది అనేది తెలవక చాలా మంది పిల్లలు కూడా తప్పిదాలు చేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఏంటంటే ఎవరో ఒక యూట్యూబర్ చెప్పాడు నాకు, ఆయనది విన్నాను నేను అని చెప్పి అంటారు. యూట్యూబర్స్ ఆర్ డిఫరెంట్, ఎందుకంటే వాళ్ళు మీకు 1 year మొత్తం కనపడరు, మేము జీవితాంతం కనపడుతూనే ఉంటాం. మీకు మేము ఆన్లైన్ లో ఉన్నంత మా జీవితం మొత్తం మీకు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మీకు ఎవ్రీడే 365 days కనపడుతూనే ఉంటాం. కాబట్టి మేము ఇక్కడి నుంచి పోము. కొంతమంది ఏంటంటే మీకు జస్ట్ కౌన్సిలింగ్ టైంలో వచ్చి చెప్పేసి వెళ్ళిపోతారు, వాళ్ళ జాబులు వేరే ఉంటాయి, చేసుకుంటే మధ్యలో వచ్చి చెప్పిపోతారు. ఇక్కడ ఎట్లా రూల్స్ ఎట్లా మారినాయి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇట్లా తప్పులు ఏం జరిగినాయి అనేది ఎప్పటికప్పుడు మేము స్టూడెంట్ తో టచ్ లో ఉంటాం కాబట్టి ఆ స్టూడెంట్స్ మాకు చెప్తారు కాబట్టి వీ నో ద ప్రాపర్ మెథడ్, కరెక్ట్ మెథడ్ తెలుసు. సో ఈ రోజు నేను మీకు ఆ ప్రాపర్ మెథడ్ ని జాగ్రత్తగా చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి, ఏమైనా డౌట్ ఉంటే నన్ను మళ్ళీ అడగండి, 1-2 సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్? సో ఇంతకు ముందు మనం చెప్పినట్టుగా సెకండ్ ఫేజ్ లో కనుక నీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ కంటే కూడా బెస్ట్ సీట్ రావాలంటే కన్ఫామ్ గా నువ్వు ఎట్లాంటి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ఎట్లా పెట్టి వదిలేయాలి, దాన్ని ఇష్టం వచ్చినట్టుగా పెట్టకూడదు, ఎట్లా పెట్టాలో చెప్తాను. రైట్? సో బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ ద వీడియో. మీ అందరి దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే 2 లైక్ చేయండి వీడియోని, అందరు కూడా మాకు సపోర్ట్ చేయండి, మేము చేసే వర్క్ కి మీ సపోర్ట్ అవసరం. 2ది సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని, ఇది మన తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టింది. మీ జూనియర్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కూడా అందరు కూడా షేర్ చేయండి దీన్ని. సో ఇందులో క్వాలిటీ కంటెంట్ జై లెవెల్లో కానీ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్ కానీ వెబ్సైట్ కానీ అన్నిటి కూడా ఇక్కడ క్వాలిటీ కంటెంట్ దొరుకుతుంది. అండ్ అలానే మీకు ఒక బెస్ట్ బీటెక్ కాలేజ్ వచ్చేంత వరకు మీ ఇన్ఫర్మేషన్ కానీ కౌన్సిలింగ్ కానీ చేస్తూనే ఉంటాం. యాజ్ పర్ మీరు మంచి కాలేజీలో జాయిన్ కావాలన్న ఉద్దేశంతో ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి దీన్ని ఒకసారి అందరు కూడా షేర్ చేయండి. రైట్? ఒకవేళ ఎవరైతే జేఈ కానీ వెబ్సైట్ కానీ లాంగ్ టర్మ్ తీసుకుందాం అనుకుంటున్న పిల్లలు మీలో ఎవరైతే ఉన్నారో మీరు అచీవర్స్ లో జాయిన్ కావచ్చు, హ్యాపీగా ఇంట్లో కూర్చున్న క్లాసులు వినొచ్చు. దాని యొక్క కాస్ట్ 299 ఉంటుంది, లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. రైట్? సో ఫేజ్ 1 లో మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఇక్కడ ఫేజ్ 1 లో సీట్ అసలు అలాట్ కాని వాళ్ళు ఉంటారు, ఫేజ్ 1 లో కాలేజ్ ఎక్స్ అనే సీట్ అలాట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ సీట్ నాకు ఓకే అనుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇందులో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ సీట్ నాట్ ఓకే అనుకోని కూడా కొంతమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అసలు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయరు, నాట్ డన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళలో సీట్ నచ్చిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉంటారు, సీట్ నచ్చకపోయినా సరే ఈ సీట్ పోతే ఎట్లా అని చెప్పి దాన్ని సేఫ్ సైడ్ లో ఉంచుకుందాం అని కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో అసలు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నేను మాట్లాడబోయేది 2 రకాలు.
ఎవరెవరి గురించి అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి సెకండ్ ఫేజ్ లో, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు వీళ్ళిద్దరు. అంటే సీట్ అలాట్ కాని వాళ్ళు ఎట్లాగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయరు, అలానే సీట్ వద్దనుకొని ఫీజు కట్టని వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు. అంటే ఈ ఇద్దరు ఎలా పెట్టాలి, వీళ్ళిద్దరు అంటే నచ్చినా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉంటారు, నచ్చకపోయినా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉంటారు. సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు ఎట్లా పెట్టాలి, 1 by 1 మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతాను. లెట్ us do that. How to fill the phase 2 web options to get best college రావాలంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఫిల్ చేయాలి. ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడుకుందాం, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫేజ్ 2 లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళే వినండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళ గురించి మళ్ళీ వేరే స్లైడ్ లో చూపిస్తాను. చేయని వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. చేసిన వాళ్ళు నాకు తెలిసి 95% అందరూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉంటారు. ఒక 5% అంటే ఒక 5,000 10,000 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉండడు. ఆ సీట్లు మనకు ఖాళీగా ఉంటాయి, మనకు సరిపోతాయి. సెకండ్ ఫేజ్ లో సీట్లు పెరిగినాయి కదా, ఎట్లాగో 4,000 సీట్లు పెరిగినాయి. అండ్ అలానే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు కూడా ఒక 6,000-7,000 మంది ఉన్నా కానీ సో ఆ సీట్లు కూడా మనకే వస్తాయి. కాబట్టి బెస్ట్ కాలేజ్ వచ్చే ఛాన్స్ అయితే మనకి సెకండ్ ఫేజ్ లో ఉంది. సో తప్పిదాలు చేయదు, నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. 1-2 సార్లు మళ్ళీ కావాలంటే వీడియోని ఎనికి ముందర కనుక్కొని చూసుకోండి. రైట్, మీరు ఓల్డ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టారో ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఓల్డ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా కనపడతాయి సార్ అంటే మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఏదైతే లిస్ట్ ఉందో ఒకసారి మీరు పీడిఎఫ్ చేసి దగ్గర పెట్టుకోండి. 120 చేశారా, 200 చేశారా, 50 చేశారా, 20 చేశారా, ఎన్ని చేసినా కానీ ఆ లిస్ట్ మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన పిల్లల గురించి మాట్లాడుతున్నా, మీకు నచ్చిందా నచ్చలేదా సీటు పక్కకు పెట్టండి. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీరు ఇంతకు ముందు ఫేజ్ 1 లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆర్డర్ ఇగో ఇది ఇట్లా పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 24 ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నా. సో ఇందులో ఈ ఫస్ట్ ఫేజ్ లో తనకి 20th ప్లేస్ లో ఉన్న MG80లో CSM వచ్చిందండి. ఫస్ట్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాడు, కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత తను పెట్టుకున్న ఆప్షన్స్ లో ఇగో ఇది వచ్చింది. కొంతమంది పిల్లలు 24 కాదు 100 పెట్టుకొని ఉండుంటారు. 25, 26, 26, 27 ఇట్లా మీరు 100 పెట్టుకొని ఉండొచ్చు. కానీ మీకు 20వ ప్లేస్ లో ఉన్న ఆప్షన్ వచ్చింది. ఓకేనా, ఇది కన్ఫర్మ్, అందరికి ఇట్లా వచ్చిందని అనుకోండి. ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్ కు పోయేటప్పుడు సెకండ్ ఫేజ్ లో మీరు ఆల్రెడీ కాలేజ్ కోసం ఏం చేశారు, ఫీజు కట్టారు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. అంటే మీ జేబులో మీ పాకెట్ లో ఆల్రెడీ MG80 CSM అంటే 20th ప్లేస్ లో ఉన్న కాలేజ్ ఏదైతే వచ్చిందో మీకు ఆల్రెడీ అది కొంతమందికి 40th ప్లేస్ లో, కొంతమందికి 95 ప్లేస్ లో ఇట్లా వచ్చి ఉంటది కదా. ఆ కాలేజ్ కి మీరు ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఫీజు కట్టారు కాబట్టి అది మీకు రిజర్వ్ అయి ఉంటది, మీ పాకెట్ లో అది భద్రంగా ఉంటది. ఇప్పుడు మీరు ఇది పట్టుకొని సెకండ్ ఫేజ్ లోకి పోతున్నారు. దీనికంటే బెస్ట్ ఏదన్నా రావాలి, రాకపోతే ఈ మినిమం ఇదన్నా నా దగ్గర ఉండాలని మీరు పోతున్నారు. అయితే సెకండ్ ఫేజ్ లో ఏం జరుగుతుందో చెప్తా, దానివల్ల మీకు ఈ MG80 CSM 20th ప్లేస్ కంటే తక్కువ రాకుండా ఉండడానికి మీరు పడాల్సిన జాగ్రత్త ఏంది. సెకండ్ ఫేజ్ లో ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. సెకండ్ ఫేజ్ లో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫేజ్ లో మీకు ఒక సీట్ వచ్చిందండి, దీన్ని కన్ఫర్మ్ చేసుకొని దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్ కు పోతారు కదా. సెకండ్ ఫేజ్ కు పోయిన తర్వాత ఈ కౌన్సిలింగ్ చేసేటటువంటి సిస్టమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో దీనికి ఒక విషయం తెలియదు. ఏ విషయం తెలియదంటే మీరు సెకండ్ ఫేజ్ లో పెట్టుకునే ఆప్షన్స్, మీరు సెకండ్ ఫేజ్ లో ఇప్పుడు పెట్టుకునే ఆప్షన్స్ ఉంటాయి కదా, 1, 2, 3, 4, 5 అని ఇట్లా పెట్టుకున్నారు కదా. ఈ ఆప్షన్స్ మీకు ఫస్ట్ ఫేజ్ లో మీరు ఫీజు కట్టిన కాలేజ్ కంటే బెస్ట్ కాలేజెసా లేదా దీనికంటే ఇది వరస్ట్ కాలేజెసా అని చెప్పి అక్కడ కౌన్సిలింగ్ చేసేటటువంటి సిస్టమ్ కి తెలియదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అంటే మీరు ఏమనుకుంటారంటే నేను ఫీజు కట్టేసిన కాబట్టి ఇది నా దగ్గరే ఉంటుంది, నేను ఇక్కడ ఏది పెట్టుకున్నా కానీ ఇందులో బెస్ట్ ఇది కాబట్టి ఇదే వస్తుంది, అట్లా రాదు. మళ్ళీ చెప్తున్నా, అంటే మీకు వచ్చిన కాలేజ్ కంటే ఈ ఫస్ట్ ఆప్షన్ మీరు పెట్టుకుంది బెస్టా కాదా అని సిస్టమ్ కి తెలియదు. మీకు వచ్చిన కాలేజ్ కంటే మీరు పెట్టుకున్న ఈ సెకండ్ ఆప్షన్ బెస్టా కాదా అని సిస్టమ్ కి తెలియదు. మీరు పెట్టుకున్న ఈ 40వ ఆప్షన్ ఇక్కడ వచ్చిన మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ కంటే ఈ 40వ ఆప్షన్ బెస్టా వరస్టా అనేది ఇక్కడ మీకు కౌన్సిలింగ్ చేయబోయే సిస్టమ్ కి తెలియదు. ఇట్ వోంట్ కంపేర్. ఇది ఇక్కడ మీరు పెట్టుకున్న ఆప్షన్స్ ని ఇక్కడ ఉన్న మీకు వచ్చిన కాలేజ్ ని కంపేర్ చేయదు. అసలు దానికి అది సంబంధమే లేదు. మీకు ఏదన్నా వచ్చిందో దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది మీరు ఫస్ట్ ఫేజ్ లో అయిపోయింది కదా, దాని గతం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో మీరు పెట్టుకున్న ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇదేం చేస్తుందంటే
ఇందులో నుంచి నీకు ఏదైనా ఆప్షన్ వస్తుందా అని చెక్ చేస్తుంది. ఇప్పుడు పిల్లలు చేసే తప్పు పని ఏంది, రాంగ్ ఏం చేస్తారంటే, మీరు కొంతమంది ఎవరో ఒకరు యూట్యూబర్ చెప్పారని చెప్పి యూట్యూబర్ మనకి పత్తా దొరకడు, తర్వాత మన జీవిత నాశనం అయిపోద్ది, పత్తా కూడా దొరకడు. చేసే మిస్టేక్ ఏంది, రాంగ్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎవరో ఏదో చెప్పారు, చెప్పగానే నేను ఏమనుకున్నావంటే, నేనేం చేస్తాను, నేను ఒక 40 ఆప్షన్స్ పెడతా. ఏం పెడతా, JNTH పెట్టా, CSC CSM పెట్టా, అది పెట్టా, ఇది పెట్టా, ఇది పెట్టా అని అన్ని పెట్టుకుంటావు. ఇష్టం వచ్చినట్టు పెడతావు. అంటే ఈ 20 ఆప్షన్ తర్వాత వచ్చిన ఆప్షన్స్ కూడా పెడతావు. CVR పెడతా, ఇది పెడతా, ఏదైతే ఉంది రెండిట్లో బెస్ట్ కదా నాకు వచ్చేది అని అనుకుంటావు. కానీ దీనికి నీకు వచ్చిన కాలేజ్ని వీటితో అది అసలు కంపేరే చేయదు. నువ్వు ఈ 40 ఆప్షన్స్ పెట్టుకున్నావు కదా, ఇప్పుడు ఏం చెక్ చేస్తుంది అంటే, అది నీకు ఈ ఫస్ట్ ఆప్షన్ వస్తుందా లేదా చెక్ చేస్తుంది. రాకపోతే సెకండ్ ఆప్షన్ వస్తుందా లేదా చెక్ చేస్తుంది. రాకపోతే థర్డ్ ఆప్షన్ వస్తుందా లేదా చెక్ చేస్తుంది. రాకపోతే ఫోర్త్ ఆప్షన్ వస్తుందా లేదా చెక్ చేస్తుంది. ఫిఫ్త్ చెక్ చేస్తుంది. అట్లనే 20th దగ్గర కూడా పోతుంది, 20 ఆప్షన్ దగ్గర కూడా పోతుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో నీకు 20 ఆప్షన్ వస్తుందా, 20 ఆప్షన్ మేబీ MGIT పెట్టుకున్నావు అనుకుంది, ఇక్కడ కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కూడా చెక్ చేస్తుంది. నీకు సెకండ్ ఫేజ్ లో నువ్వు పెట్టుకున్న 20 ఆప్షన్ వస్తుందా రాదా చెక్ చేస్తుంది. సెకండ్ ఫేజ్ ప్రకారంగా ఒకవేళ రావట్లేదు అనుకోండి, నీకు ఇది ఇవ్వకుండా 21వ ఆప్షన్ కు పోతుంది. 21వ ఆప్షన్ వస్తుందా రాదా చెక్ చేస్తుంది. రావట్లేదు అనుకోండి, అంటే CVR కూడా రావట్లేదు అనుకోండి నీకు, అప్పుడు 22వ ఆప్షన్ కి పోద్ది, ఇది చెక్ చేస్తుంది. ఇది కూడా రావట్లేదు అనుకోండి, 23 ఆప్షన్స్ కి పోద్ది, చెక్ చేస్తుంది. ఇది కూడా రావట్లేదు అనుకోండి, 24 ఆప్షన్ కి పోద్ది. రావట్లేదు అనుకోండి, 40 ఆప్షన్ దాకా పోద్ది. నువ్వు పెట్టుకున్న ఆప్షన్స్ అన్ని చెక్ చేస్తుంది. ఇప్పుడు 40 ఆప్షన్ వస్తుంది అనుకోండి, ఈ 40 ఆప్షన్ మీకు ఇస్తుంది. మేబీ ఇది ఒక వరస్ట్ కాలేజ్ అనుకుందాం, ఇది మర్చిపోయి పెట్టినావు, వరస్ట్ కాలేజ్ పెట్టినావు. ఇప్పుడు నీకు 40 ఆప్షన్ వస్తుంది. అదేం చేస్తుందో తెలుసా, ఇది MGIT బెస్టా ఈ వరస్ట్ కాలేజ్ బెస్టా అని కంపేర్ చేయదు. అది దానికి నీకు ఏమొచ్చిందో సంబంధం లేదు. అది కేవలం ఈ మాత్రమే చెక్ చేసుకుంటూ పోతుంది. నువ్వు పెట్టుకున్న సెకండ్ ఫేజ్ లో పెట్టుకున్న ఆప్షన్స్ లో నుంచి ఏదైనా నీకు వస్తుందా అని చెక్ చేస్తుంది. నీకు 40 ఆప్షన్ వస్తుందిగా, 40 ఆప్షన్ నీకు ఇస్తుంది. ఈ వరస్ట్ కాలేజ్ నీకు ఇచ్చేసి నీ జేబులో పెట్టుకున్న MGITని తీసుకుని పోద్ది. దీనికి ఫీజు కట్టినా సార్, దీనికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా సార్, అంతా చేసినా బాగానే ఉంది. ఇక్కడ కార్యక్రమం కరెక్ట్ చేయలే, ఈ కార్యక్రమం నువ్వు కరెక్ట్ గా చేయలేదు. ఇది యాక్చువల్ గా జరిగే ప్రాసెస్. ఇప్పుడు పిల్లలు ఏమంటారంటే, అదేంది సార్, ఫస్ట్ ఫేజ్ లో నేను పెట్టుకున్న 40 ఆప్షన్స్ ఏవైతే ఇట్లా పెట్టుకున్నానో సెకండ్ ఫేజ్ లో కూడా 40 ఆప్షన్సే పెట్టుకుంటాను సార్, తప్పే ఉంది, పెట్టుకోకూడదు. అట్లా పెట్టుకుంటే ఏమైందంటే, సెకండ్ ఫేజ్ లో మేబీ నీకంటే మంచి ర్యాంక్ వచ్చిన పిల్లలు సెకండ్ ఫేజ్ లో పాల్గొనొచ్చు. వాళ్ళు ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళు IIT వస్తుందని అనుకున్నారు, రాలేదు. సెకండ్ ఫేజ్ లోకి రావచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు నీకు మేబీ MGIT కూడా రాకపోవచ్చు. ఇందులో ఈ ఆర్డర్ ప్రకారంగా నీకు MGIT కూడా రాకపోవచ్చు. అంటే 20 ఆప్షన్ కూడా రాకపోవచ్చు, 21 కూడా రాకపోవచ్చు. కాంపిటీషన్ పెరగవచ్చు. పెరిగినప్పుడు నీకు 40 ఆప్షన్ వరస్ట్ కాలేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు అది ఈ వరస్ట్ కాలేజీని ఇచ్చి నీ దగ్గర ఉన్న ఈ ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన బెస్ట్ కాలేజీని తీసేసుకుంటది. గోయిందా అంటే గోయిందా. అందుకనే ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన పిల్లలు ఫస్ట్ ఫేజ్ లో ఉన్నారో, ఫీజులు కట్టిన పిల్లలు ఉన్నారో, మీరు సెకండ్ ఫేజ్ లో ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా ఆప్షన్స్ పెట్టుకోవద్దు. మీరు ఒక డైలమాలో ఉన్నారు. చాలా మంది పిల్లలు నేను ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ దీనికంటే బెస్టే వస్తుందిగా, దీనికంటే బెస్టే వస్తుంది కదా అంటే అట్లా రాదు. అలా రావాలంటే మీరు వెబ్ ఆప్షన్స్ ని ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఇది ఇవ్వకుండా ఇందులో నుంచే ఒకటి సెలెక్ట్ చేసి నీకు ఇస్తుంది. ఇందులోంచి ఒకటి సెలెక్ట్ చేసి నీకు ఇస్తుంది. మరి ఇందులో సెలెక్ట్ చేసింది రాకపోతే అప్పుడు ఇది ఇస్తుంది. నువ్వు ఆల్రెడీ ఇందులో వరస్ట్ కాలేజీని కూడా పెట్టుకున్నావు అనుకో, నీకు ఈ వరస్ట్ కాలేజే ఇస్తుంది. వరస్ట్ కాలేజీనే నీకు ఇస్తుంది. ఇచ్చి ఈ MGITని తీసేసుకుంటుంది. కాబట్టి ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారో మీరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. రైట్, ఇక దీని తర్వాత నన్ను డౌట్లు అడగొద్దు. మళ్ళీ ఈ ప్రాసెస్ గురించి డౌట్లు అడగకూడదు, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. సో ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారో, ఫీజు కట్టారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలంటే, ఇప్పుడు MGIT వచ్చిందా, CSM వచ్చిందా, సో ఇప్పుడు కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నువ్వు మళ్ళీ ఫ్రెష్ గా పెట్టుకోవాలి. సెకండ్ ఫేజ్ లోకి పోయిన తర్వాత ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటావు. అప్పుడు ఎలా పెట్టుకోవాలి అని అంటే, నువ్వు ఫస్ట్ ఫేజ్ లో ఒక ఆర్డర్ లో పెట్టుకున్నావు, పెట్టుకుంటే నీకు 20వ ఆప్షన్ వచ్చింది, 20 ఆప్షన్ MGIT వచ్చింది. ఇప్పుడు నువ్వు ఫ్రెష్ గా మళ్ళీ సెకండ్ ఫేజ్ లో పోయి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా ఈ MGIT CSM నీకు వచ్చింది కదా, దీనికంటే బెస్ట్ కాలేజెస్, బెస్ట్ బ్రాంచెస్ ఏ ఉన్నాయో అవే పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ ఫేజ్ లో పెట్టుకున్నయే పెట్టుకోవాలా సార్? అట్లా కాదు, నీ ఇష్టం. సెకండ్ ఫేజ్ లో నీకు ఇష్టం వచ్చిన ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ ఏమి పెట్టాలి?
ఈ ఎంజీఐటి కంటే కూడా, ఎంజీఐటి నాకు సిఎస్ఎం వచ్చింది సార్, నేను ఈ ఎంజీఐటిలో సిఎస్ఎం కంటే కూడా కేఎంఐటిలో సిఎస్సి వస్తే నాకు హ్యాపీ సార్, కాబట్టి అది పెట్టుకో. సార్ నాకు ఎంజీఐటిలో సిఎస్ఎం కంటే కూడా నాకు జేఎన్టీహెచ్ లో సిఎస్సి వస్తే నాకు హ్యాపీ సార్, అది పెట్టుకో. అంటే ఈ ఎంజీఐటిలో వచ్చిన సిఎస్ఎం ఏదైతే ఉందో దీనికంటే బెస్ట్ కాలేజెస్, బెస్ట్ గ్రూప్స్ ని మాత్రమే నువ్వు ఆర్డర్ లో పెట్టుకోవాలి. ఇక దీనికంటే వరస్ట్ కాలేజెస్ ఏవైతే, దీనికంటే తక్కువ లెవెల్లో ఉండే కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవి నువ్వు ఒక్క ఆప్షన్ కూడా పెట్టుకోకూడదు. ఆప్షన్ పెట్టుకున్నావంటే మాత్రం, అంటే ఏమైతుంది సార్, నాకు ఆల్రెడీ ఇది వచ్చిందిగా, దీని కింద ఒక 4-5 పెట్టుకుంటా, దీని కింద కూడా ఒక 4-5 పెట్టుకుంటా అంటే తూర్పు తిరిగి దండం పెట్టడమే. ఇక మనం తూర్పుకు తిరిగి నువ్వు దండం పెట్టుకోవడమే. నీకు కంపల్సరీగా ఎంజీఐటి సిఎస్ఎం రాకుండా దాని తర్వాత ఉన్న 2-3 ఆప్షన్స్ నుంచి ఒకటి వస్తుంది. సో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ప్లీజ్ లిసన్ టు మీ. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ కనుక చేసి ఉంటే మీరు దీనికంటే బెస్ట్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకొని వదిలేయాలి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఏమనుకున్నాడంటే, సార్ నాకు ఇప్పుడు నేను ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నాకు తెలివితేటలు లేక ఏదో పెట్టేసుకున్నాను సార్, బట్ ఇప్పుడు నేను దాన్ని మార్చుకుందాం అనుకుంటున్నా, నాకు సిఎస్డి వద్దు సార్, సిఎస్సి వద్దు సార్, సైబర్ సెక్యూరిటీ వద్దు, డేటా సైన్స్ వద్దు సార్, నాకు అమ్మో నీకు దండం పెడతా సార్ ఇది వద్దు, ఈ ఓయి కూడా వద్దు సార్, నాకు ఓయిలో బాగుండదని తెలిసింది, మిగతాయి పెట్టుకుంటా సార్ అని చెప్పి నువ్వు కేవలం ఈ 1 2 3 4 5 6 అంటే ఒక 13-14 ఆప్షన్స్ పెడదాం అనుకున్నావు. ఇది తీసేసి ఇప్పుడు నువ్వు పెడతావు, ఫస్ట్ ఆప్షన్ పెట్టావు, అంటే ఇక్కడ నేను టిక్ చేస్తాను, నువ్వు ఏం ఆప్షన్స్ పెడతావు అంటే ఇవి పెట్టకుండా, ఇవి పెట్టకుండా మేబీ ఇది ఒకటి పెట్టావు, ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ది, సిక్స్త్ది, సెవెంత్ది, ఎయిత్ది, ఇది 9th ఆప్షన్, ఇది 10th ఆప్షన్, ఇది 11th ఆప్షన్, ఇది 12th ఆప్షన్, ఇది 13th ఆప్షన్. ఇది పెట్టుకోవాలా సార్? నీ ఇష్టం, పెట్టినా ప్రాబ్లం లేదు, పెట్టకపోయినా ప్రాబ్లం లేదు. ఆల్రెడీ నీకు ఈ కాలేజ్ వచ్చింది కదా, పెడితే పెట్టావు, లేదా లేదు, ఆప్షనల్, మీ ఇష్టం. పెడితే ఏం జరుగుతుంది, పెట్టకపోతే ఏం జరుగుతుంది, ఏం కాదు, పెట్టుకోవచ్చు, పెట్టుకోపోయినా ఏం లేదు, నీకు వచ్చిన కాలేజ్. లేదా దీన్ని నేను పెట్టను సార్ అంటే పెట్టకపోయినా ఏం లేదు, కానీ దానికంటే బెస్ట్ కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి. సో ఇప్పుడు ఎన్ని పెట్టా నేను? 13 మాత్రమే పెట్టా, 13 మాత్రమే పెట్టా. ఇక దీని తర్వాత ఒక కాలేజ్ కూడా పెట్టలే. ఇప్పుడు నేను పెట్టిన కాలేజీలన్నీ ఏంటి, ఈ గ్రూపులన్నీ ఏంటి, కాలేజ్ కానీ గ్రూపులన్నీ ఏంటి? ఏంటంటే సార్ నాకు ఎంజీఐటిలో సిఎస్ఎం కంటే కూడా ఇక్కడ పెట్టుకున్న వాటిలో కనుక సీట్ వస్తే నేను హ్యాపీ, ఇవి బెస్ట్ కాలేజెస్ సార్ అనుకున్నవి మాత్రమే పెట్టినావు, అట్లా అనుకున్నవి మాత్రమే పెట్టినావు. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే చెక్ చేస్తుంది. ఏమని చెక్ చేస్తుంది? ఇగో నీకు సిఎస్సి వస్తుందా రాదా, ఫస్ట్ జనరల్ లో చెక్ చేస్తుంది, తర్వాత రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ లో చెక్ చేస్తుంది, దాని తర్వాత సిఎస్ఎం జేఎన్టీహెచ్ లో వస్తుందా రాదా, జనరల్ లో రిజర్వేషన్ లో, జనరల్ రిజర్వేషన్, జనరల్ రిజర్వేషన్, జనరల్ రిజర్వేషన్, తర్వాత జనరల్ రిజర్వేషన్, జనరల్ కేఎంఐటీలో నీకు వస్తుంది అనుకోండి, ఇది రావట్లే ఏవి రావట్లేదు, ఇక్కడ నీకు వచ్చింది అనుకోండి, ఇది ఇచ్చేస్తుంది. అంటే కేఎంఐటీలో సిఎస్సి నువ్వు పెట్టుకున్న ఆర్డర్ ప్రకారం వస్తుందిగా, ఇది నీకు ఇచ్చి నీ దగ్గర నుంచి ఎంజీఐటీ నీ జేబులోంచి గుంజేసుకొని వేరే పిల్లగాడికి ఇచ్చేస్తుంది, వేరే స్టూడెంట్కి ఇచ్చేస్తుంది. ఇది ఒక రకం, ఇది ఒక రకం. లేదు మళ్ళీ ఫస్ట్ కానీ చెక్ చేసుకుంటూ వస్తుంది, ఏంటంటే ఇది రావట్లే, ఇది రావట్లే, ఇది రావట్లే, అన్ని రావట్లే, ఇది రావట్లే, ఇది కూడా 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 రావట్లే. అంటే నువ్వు పెట్టుకున్న 13 ఆప్షన్స్ కూడా రావట్లేదు అనుకోండి. నువ్వు పెట్టుకున్నాయే 13 ఆప్షన్స్, 13 ఆప్షన్స్ కి 13 ఆప్షన్స్ నీకు రావట్లేదు, నువ్వు ఎలిజిబుల్ కాదు. జనరల్లో కానీ నీ రిజర్వేషన్ లో చెక్ చేస్తే నీకు రావట్లేదు అనుకోండి, అప్పుడు నీకు నో సీట్ అలాటెడ్ అని రాదు. ఇక నేను పెట్టుకున్న ఆప్షన్స్ అన్ని కూడా రాలేదు కాబట్టి నాకు నో సీట్ అలాటెడ్ అంటే కాదు. నీకు సేఫ్ సైడ్ లో ఈ ఎంజీఐటి సిఎస్ఎం ఏదైతే నీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన ఎక్స్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ కాలేజ్ ని నీ పాకెట్ లోంచి తీసుకోదు. నీ పాకెట్ లో ఉన్న కాలేజ్ నీ పాకెట్ లోనే ఉంటుంది. నీ పాకెట్ లోంచి కాలేజ్ అప్పుడు ఎప్పుడు తీసుకుంటుంది? అది నువ్వు పెట్టుకున్న ఆప్షన్స్ లోంచి ఏదైనా ఆప్షన్ వస్తే ఆ కాలేజ్ నీ పాకెట్ లో పెట్టి నీ పాకెట్ లో ఉన్న కాలేజ్ అది తీసుకుంటది. కానీ ఇప్పుడు నువ్వు ఆల్రెడీ పెట్టుకున్న ఆప్షన్స్ నుంచి ఏ కాలేజ్ రావట్లేదు కాబట్టి అసలు అది నీ పాకెట్ దగ్గరకే రాదు. ఇక నీ పాకెట్ లో చేపెట్టడానికి రాదు. ఇక అది నీ పాకెట్ దగ్గరకు రావాలంటే నీ పాకెట్ లో ఒక కాలేజ్ పెట్టి అప్పుడు అది తీసుకోవాలి. సో ఇప్పుడు ఏమైంది, నువ్వు పెట్టుకున్న 13 ఆప్షన్స్ లో నీకు ఏది రావట్లేదు కాబట్టి నీకు బేసిక్ లెవెల్లో ఏదైతే ఫీజు కట్టి రిజర్వ్ చేసి పెట్టుకున్నావో ఇదే సెకండ్ ఫేజ్ లో కూడా మళ్ళీ నీకు ఎంజీఐటి సిఎస్ఎం అనే చూపిస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంది, నువ్వు పెట్టుకున్న ఆప్షన్స్ నీకు సెకండ్ ఫేజ్ లో రాలేదు అని అర్థం. ఇలా అయితేనే నీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన ఆప్షన్ కంటే కూడా బెస్ట్ కాలేజెస్ మాత్రమే వస్తాయి తప్ప
దీనికంటే వరస్ట్ రాకుండా మనం నివారించవచ్చు. ఒకవేళ గినక మీరు మళ్ళీ నేను చెప్తున్నా, నా దగ్గర నేను ఇంత చెప్పి ఎక్స్పీరియన్స్ తో చెప్పినా గానీ కొంతమంది మళ్ళీ తెలివితేటలు వాడతారు. ఎవరో యూట్యూబర్ ఏదో మంచి చక్కగా చెప్తే ఆయన వింటారు, విని ఇట్లా కాదు నేను ఒక 13 ఎందుకు పెట్టాలి, 13 ఎందుకు పెడతాను, నేను ఎంజాయ్ కూడా పెట్టుకుంటే దాని కింద కూడా పెట్టుకుంటే ఏం కాదట అని చెప్పి పెట్టుకున్నాం అనుకో, చెప్తున్నా సెకండ్ ఫేజ్ లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటే నీకు ఇక్కడిది కాదు దాని కిందది కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన మాక్ కౌన్సిలింగ్ జరిగింది. మాక్ కౌన్సిలింగ్ లో చాలా మంది స్టూడెంట్స్ నాతో చెప్పారు, సార్ మాక్ కౌన్సిలింగ్ లో నాకు నేను పెట్టుకున్న ఆప్షన్స్ లో 25వ ప్లేస్ లో ఉన్న ఆప్షన్ వచ్చింది, బట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫైనల్ ఇచ్చినప్పుడు నాకు 30వ ప్లేస్ లో వచ్చింది ఏంటి సార్, 25 ప్లేస్ లో ఉండేది వచ్చింది, మార్కులు వచ్చింది, హ్యాపీగా ఉన్నా, దాని తర్వాత 30కి మారిపోయింది సార్. అంటే ప్రతి కౌన్సిలింగ్ కి నీకు దీనికంటే బెటర్దే రావాలని ఏం లేదు, వరస్థితి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి, కంపల్సరిగా ఈ పద్ధతిని వాడాలి. ఇది ఎవరికైనా అర్థం కాలేదా? సింపుల్ లాజిక్. మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ కంటే ఆప్షన్ కంటే కూడా బెస్ట్ మాత్రమే నువ్వు సెకండ్ వెబ్ ఆప్షన్ లో పెట్టుకోవాలి. దీనికంటే వరస్ట్ గానీ దీనికంటే తక్కువ లెవెల్లో ఉన్న కాలేజీలు ఒక్కటి కూడా పెట్టకూడదు. దీనికంటే బెస్ట్ మాత్రమే పెట్టుకొని వదిలేసి హ్యాపీ కూర్చోండి ఇంట్లో. వస్తే ఈ బెస్ట్ లో నుంచి వస్తుంది, లేకపోతే ఆల్రెడీ నీకు ఫస్ట్ ఫేజ్ లో ఉన్నదే ఫైనల్ అవుద్ది. ఈజ్ దిస్ ఓకే? రిపోర్టింగ్ చేసిన వాళ్ళు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళ గురించి చెప్పేశా. నాకు తెలిసి ఎవరికి డౌట్ లేదు కదా ఇక్కడ. డౌట్ లేకపోతే నో డౌట్ సార్ అని కొట్టండి ఒక్కసారి. నో డౌట్ సార్, క్లారిఫైన్ సార్, నాకు అర్థమైంది. రైట్. ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది సీట్ రాని వాళ్ళు కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు కానీ ఉంటారు. సార్ దాని గురించి కూడా చెప్తా. అయితే ఇప్పుడు ఈ పిల్లలు అడుగుతారు, సార్ నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా కరెక్టే, మరి ఈ కాలేజ్ కంటే బెస్ట్ కాలేజ్ ఇవి అని నాకు ఎట్లా తెలుస్తుంది? నేను సెకండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి కదా, మరి నాకు వచ్చిన కాలేజ్ ఉంది కదా, ఈ కాలేజ్ కంటే కూడా బెస్ట్ కాలేజెస్ ఇవి అని నాకు ఎట్లా తెలుస్తుంది సార్ అంటే, మీకు నేను ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఒక ఎక్సెల్ షీట్ చూపిస్తాను. దాంట్లో కాలేజ్ యొక్క ఆర్డర్ చూపిస్తా, ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్, ఏందనేది ఒక ఆర్డర్ అనేది మీకు చూపిస్తా. కొద్దిగా ఆగండి. రైట్. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళకి మొత్తం పద్ధతి తీరిపోయింది. మీకు ఒక ఆర్డర్ మాత్రమే చూపించాలి. మీకు వచ్చిన దానికంటే బెస్ట్ కాలేజ్ ఏందో నేను చూపించాలి, అంతే కదా, అది నేను చూపిస్తా. మిగతా వాళ్ళు ఎవరు అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఉంటారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు మాత్రమే నేను ఇప్పుడు చెప్పబోయేది చేయాలి. కొత్తగా వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలంటే, మీరు ఫస్ట్ ఫేజ్ లో ఏ విధంగా అయితే 100, 200, 300 పెట్టుకున్నారో అదే విధంగా సెకండ్ వెబ్ ఆప్షన్స్ లో కూడా పెట్టుకోండి. ఎవరు? సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు మాత్రం పెట్టుకోండి. ఇక వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడితే మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఏం చేయాలి, మీరు ఫుల్ గా పెట్టేసుకోవాలి. సీట్ అలాట్ కాని వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఫుల్ గా పెట్టేసుకోవాలి, చాలా పెట్టాలి, 200, 300 ఆప్షన్స్ పెట్టాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు కానీ, లేకపోతే అసలు సీట్ అలాట్ కాని వాళ్ళు కానీ, పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళు కానీ, మీరు అట్లా చేయండి. సో మీకు చిన్న ర్యాంక్ ఉన్నా, మీకు పెద్ద ర్యాంక్ 1,00,000 వచ్చింది సార్, నాకు 1,00,000 ర్యాంక్ వచ్చినా, ఏది వచ్చినా సరే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఒక కాలేజ్ నీకు వచ్చిందంటే ఆ కాలేజ్ కంటే బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి. దానికంటే వరస్ట్ మాత్రం ఒక్కటి కూడా పెట్టకూడదు. ఓకే, రైట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. మీకు ఇప్పుడు నేను ఆ ఆర్డర్ లిస్ట్ ఒకసారి చూపిస్తాను, ఏ ఆర్డర్ లో మీరు పెట్టుకోవాలి. తర్వాత మనం డౌట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎన్సీసీ క్యాప్ అని అడుగుతున్నారండి. మీకు సెకండ్ ఫేజ్ నుంచి ఎన్సీసీ క్యాప్ స్టార్ట్ అయిపోద్ది. ఎవరైతే ఆల్రెడీ హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్ లో ఎన్సీసీ గానీ, క్యాప్ గానీ, స్పోర్ట్స్ గానీ మీరు అక్కడ పోయి వెరిఫై చేయించుకున్నారో, ఓకే అయిందో, ఆర్ఎస్సీ ఫామ్ లో కూడా ఓకే ఎస్ అని వచ్చిందో, ఆ పిల్లలకి మీకు రిజర్వేషన్ అనేది ఈ సెకండ్ ఫేజ్ నుంచే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫేజ్ లో మీకు రిజర్వేషన్ ఇవ్వరు, సెకండ్, థర్డ్ ఫేజ్ లలో ఇస్తారు. సో సెకండ్ ఫేజ్ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా? సో లెట్ మీ షో యూ దట్. ఒకసారి చూపిస్తాను, చూడండి అమ్మా. అందరు కూడా ఒకసారి లైక్ చేయాలి వీడియోని. జస్ట్ ఏ సెకండ్. ఇది మీకు చూపించాలంటే కొంచెం ఇది డార్క్ చేయాలి, డార్క్ చేస్తున్నాను. డార్క్ చేస్తే కొద్దిగా లైటింగ్ కూడా పెంచాలి, లైటింగ్ కూడా పెంచుతున్నాను. లైటింగ్ పెరిగిందా, కనబడుతున్నానా? ఓకే, రైట్. సరే, ఇది ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తానండి. అది ఇక్కడ చూపిస్తా. రైట్, ఇది ఒకసారి చూడండి అమ్మా. సో నేను ఇక్కడ ఏం చేశానంటే,
మీకు కాలేజెస్ ఒక ఆర్డర్లో ఇచ్చాను. బట్ ఇందులో కూడా మీకు ఒకవేళ మీకు కేవలం కాలేజ్ యొక్క ఆర్డర్ కావాలనుకోండి, ఏది ఫస్ట్ కాలేజ్, ఏది సెకండ్ కాలేజ్, ఏది థర్డ్ కాలేజ్ అని ఆర్డర్ కావాలి. నాకు ఒక కాలేజ్ వచ్చింది సార్, నాకు హిందూ కాలేజ్ వచ్చింది సార్, హిందూ కాలేజ్ కంటే బెటర్ ఏంది నా, లేదా పలానా ఏదో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది సార్, దానికంటే బెస్ట్ ఏంటి, లేదా నాకు శ్రీనిధి వచ్చింది సార్, శ్రీనిధి కంటే బెస్ట్ ఏంది, నేను ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో దీనికంటే బెస్ట్ పెట్టుకోవాలి కదా, బెస్ట్ ఏంది, ఏది ఫస్ట్ ఏది తర్వాత అనే ఆర్డర్ తెలవాలి కదా మీకు. ఆర్డర్ చెప్పడానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, లెట్ మీ సెలెక్ట్ ఓన్లీ సిఎస్సి, ఓన్లీ ఒకటే గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. అది కూడా సిఎస్సి అయితే బాగుంటుంది, ఎందుకంటే సిఎస్సియే మనకి ప్రాపర్ గా చెప్తుంది ఏది బెస్ట్ ఏది కాదనేది. రెడీ, మీకు ఒక ఆర్డర్ కనపడతా ఉంది చూడండి. సో ఇది కరెక్ట్ ఆర్డర్, నేను అది కూడా పెట్టడం బీసీ బాయ్స్ ప్రకారమే పెట్టాను. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆర్డర్. అంటే మన దగ్గర ఉన్న టాప్ టు బాటమ్ లెవెల్లో ఉన్న కాలేజెస్ లిస్ట్ చెప్తున్నా. ఫస్ట్ ఏముంది, ఇగో ఇది, ఈ కాలేజ్ ఏంటి, జేఎన్టీహెచ్ హైదరాబాద్, జేఎన్టీహెచ్ ఉంది. ఇక్కడ కోడ్ చూసుకోండి అమ్మా, కోడ్ చాలా ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ తెలుసు, దీని ఇంపార్టెన్స్ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి జేఎన్టీహెచ్, జేఎన్టీహెచ్ తర్వాత సిబిఐటి, దాని తర్వాత విజేఈసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, దాని తర్వాత ఓయూ, దాని తర్వాత వాసవి, దాని తర్వాత గోకరాజు రంగరాజు, దాని తర్వాత కేఎంఐటి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది, ఈ టాప్ 10 కాలేజెస్ లో చాలా కన్ఫ్యూజన్ ఉంది పిల్లలకి. ఇక్కడ చూడండి, గోకరాజు రంగరాజు తర్వాత కేఎంఐటి, కేఎంఐటి తర్వాత ఎంజీఐటి, ఎంజీఐటి తర్వాత సివిఆర్హెచ్. అయితే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది గర్ల్స్ పిల్లలకి, సార్ సివిఆర్హెచ్, ఎంజీఐటి, కేఎంఐటియా, గోకరాజు రంగరాజా లేదా నారాయణమ్మనా? నారాయణమ్మ కావాలంటే మీరు ఇక్కడ పోండి, ఇది నారాయణమ్మకు సంబంధించింది. నేను కూడా ఇక్కడ కూడా తీసేస్తున్నాను, ఇక్కడ సిఎస్సి ఒకటి పెట్టుకుందాం. సో నారాయణమ్మ ఒకవేళ మీరు చూసుకుంటే ఓసీ గర్ల్స్ ప్రకారంగా నారాయణమ్మలో సిఎస్సి 4100 వచ్చింది. సో ఇక్కడ 4100 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే కేశవ్ మెమోరియల్ తర్వాత నారాయణమ్మ వస్తుంది. అంటే గోకరాజు రంగరాజు తర్వాత కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దాని తర్వాత నారాయణమ్మ, దాని తర్వాత మళ్ళీ ఎంజీఐటి, సివిఆర్హెచ్ ఇట్లాగా. రైట్, నారాయణమ్మ ఎక్కడ ఉంటుందండి, కేఎంఐటికి ఎంజీఐటికి మధ్యలో ఉంటుంది నారాయణమ్మ గర్ల్స్ కాలేజ్. రైట్, దాని తర్వాత ఎంజీఐటి తర్వాత సివిఆర్ కాలేజ్, తర్వాత బీవీఆర్ఐటి, తర్వాత వర్ధమాన్ విఎంఈజీ, తర్వాత ఎంవిఎస్ఆర్, దాని తర్వాత జేఎన్టీఎస్ సుల్తాన్పూర్, తర్వాత శ్రీనిధి ఎస్ఎన్ఐఎస్, దాని తర్వాత అనురాగ్ యూనివర్సిటీ, దాని తర్వాత నేల్గొట్టే ఎన్జిఐటి, దాని తర్వాత ఐఏఆర్ఈ, దాని తర్వాత జీసీటీసీ గీతాంజలి, దాని తర్వాత జేఎన్టీహెచ్ ఆర్, దాని తర్వాత సిఎంఆర్కే అండి, కే ఉంటుంది చూసుకోండి అమ్మా, సిఎంఆర్కే, దాని తర్వాత విజేఐటి విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దాని తర్వాత కేయు వరంగల్, దాని తర్వాత గురునానక్ లో 2 ఉంటాయి, జిఎన్ఐటి, ఇది జిఎన్ఐటి, జియుఆర్యు గురు వేరు, జిఎన్ఐటి వేరు, జిఎన్ఐటి టాప్ లో ఉంటుంది, జియుఆర్యు తర్వాత ఉంటుంది. దాని తర్వాత మాతృశ్రీ ఎంఈసిఎస్, దాని తర్వాత కిడ్స్ వరంగల్, దాని తర్వాత కేఎంఈసి, కేఎంఐటి వేరు కేఎంఈసి వేరు, అది కేశవ్ మెమోరియల్ అనే రెండింటికి ఉంటుంది కానీ ఇది కేఎంఈసి అది కేఎంఐటి. తర్వాత ఎంఎల్ఐడి, ఎంఎల్ఆర్, ఎంఎల్ఆర్జి, ఎంఎల్ఆర్ఐ, ఈ చాలా ఉంటాయి, దీంట్లో కూడా చూసుకోండి అమ్మా. ఇది ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత జిఎల్డబ్ల్యూసి గోకరాజు లైలావతి. ఇక్కడ చాలా మంది ఏంటంటే గోకరాజు రంగరాజు 6వ ప్లేస్ లో 5వ ప్లేస్ లో ఉంది, సో గోకరాజు లైలావతి టాపేనా అని అంటున్నారు. కాదు, ఇది ఎన్నో ప్లేస్ లో ఉందో చూసారా, చాలా అంటే ఒక 30వ ప్లేస్ లోనే ఉంది గోకరాజు లైలావతి. పేరు గోకరాజు ఉందని చెప్పి ఆ గోకరాజు ఈ గోకరాజు ఒకటి అనుకోకండి అమ్మ, ఇది వేరు అది వేరు, ఓకేనా. రైట్, తర్వాత ఎస్ఆర్ యూనివర్సిటీ, ఇది ఎస్ఆర్ఎం కాదండి, ఎస్ఆర్ఎం అని అనుకుంటారు కొంతమంది, ఇది ఎస్ఆర్ యూనివర్సిటీ, ఇది వేరు. తర్వాత విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విబిఐటి, ఇప్పుడు గురు అని వచ్చింది, గురు నానక్ ఇన్స్టిట్యూట్ లో జిఎన్ఐటి వేరు, జియుఆర్యు వేరు. తర్వాత కేఎంసిఈ, ఇప్పుడు చూడండి ఇక్కడ కేఎంఈసి వేరు, ఇగో కేఎంఈసి కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ వేరు, కేఎంసిఈ వేరు. ఎక్కడుందమ్మా, కేఎంసిఈ కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విధి వేరు. తర్వాత సిఎంఆర్కే ఉంటది, ఇందాక మనం మాట్లాడుకున్నాం టాప్ 20లో సిఎంఆర్కే, ఇది సిఎంఆర్ఎం ఇది వేరు. తర్వాత జేఎన్టీఎం మంతని ఇది, తర్వాత ఏస్ కాలేజ్ ఏసీజీ, దాని తర్వాత ఎంఆర్సిఈ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దాని తర్వాత ఎంఎల్ఆర్డి మర్రి లక్ష్మారెడ్డి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో డి వేరు ఈ వేరు. తర్వాత జేఎన్టీఎస్ సుల్తాన్పూర్ మళ్ళీ ఇది ఎంటెక్ సంబంధించినట్టు. తర్వాత ఎంఎల్ఆర్ఎస్, ఎంఎల్ఆర్సి, ఎంఎల్ఆర్డి, తర్వాత ఎంఎల్ఆర్ఎస్ ఇది వేరు, మర్రి లక్ష్మారెడ్డి ఇది. దాని తర్వాత ఏఆర్ మహావీర్ లో 2 ఉన్నాయి అనుకోండి, ఏఆర్ మహావీర్ ఉంటది, మామూలు మహావీర్ కూడా ఉంటది. తర్వాత సిఎంఆర్కే తర్వాత సిఎంఆర్జి ఏదో వచ్చింది, దాని తర్వాత సిఎంఆర్జి ఇది వేరు. దాని తర్వాత మెథడిస్ట్, దాని తర్వాత హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హెచ్ఐటిఎం, దాని తర్వాత ఇక్కడ మహావీర్ ఎంహెచ్విఆర్ అనేది తర్వాత వస్తుంది మహావీరు. తర్వాత జేబిఐటి,
తర్వాత జేఎన్టీహెచ్ ఆఫ్ కాలేజ్, తర్వాత విజిఎన్టి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్, విజ్ఞానంలో 2 వచ్చినాయి ఇప్పుడు. ఫస్ట్ పోయిన విజ్ఞాన్ కోడ్ వేరు, దీని వేరు. తర్వాత సిఎంఆర్కే, సిఎంఆర్జి, సిఎంఆర్సి ఇదంతా అయిపోయిన తర్వాత సిఎంఆర్ఎన్, తర్వాత సెయింట్ మారిన్, తర్వాత తీగల కృష్ణారెడ్డి కూడా 2 ఉంటాయి. టీకేఆర్సి ఉంటుంది, మళ్ళీ టీకేఆర్ సంథింగ్ అని వేరేది ఉంటుంది మళ్ళీ. తర్వాత చూసుకోండి, ఇది ఎంఆర్ఈఎం, మళ్ళీ మల్లారెడ్డిలోనే ఇది ఇంకొకటి. తర్వాత శ్రేయస్ ఇన్స్టిట్యూట్, దాని తర్వాత హిందూ కాలేజ్, దాని తర్వాత అనురాగ్ లో 2 ఉన్నాయండి. ఏఎన్జియు ఉంటుంది ఒకటి, ఇది ఏయుఆర్జి, ఇది వేరు, ఇది అరోరాస్. ఇంకోటి అనురాగ్ది వేరేది ఉంటుందండి, ఇగో ఏఎన్ఆర్కే అని ఉంటుంది, ఇది అనురాగే. కానీ ఆ అనురాగ్ వేరు, ఈ అనురాగ్ వేరు, 2 ఒకటి కాదు. అది పైన ఎక్కడో ఉంది, ఇది కింద ఎక్కడో ఉంది. తర్వాత ఎన్ఎన్ఆర్జి నల్ల నరసింహారెడ్డి, తర్వాత విసిఈటి విశ్వేశ్వరయ్య కాలేజ్, తర్వాత ఎన్ఆర్ఈసి నల్ల మల్లారెడ్డిలోనే 2 ఉన్నాయి. ఎన్ఆర్జి, ఎన్ఆర్ఈసి 2 వేరు. తర్వాత ఇది శ్రీ హిందూ, దాని తర్వాత సెయింట్ పీటర్స్, తర్వాత జేఎన్టీహెచ్డబ్ల్యూఎన్ ఇది, తర్వాత ఏఎన్ఆర్కే అనురాగ్ లోనే ఇది వేరేది, ఇది ఆ అనురాగ్ యూనివర్సిటీ, దీనికి సంబంధం లేదు. తర్వాత కేజీ రెడ్డి కాలేజ్, కేజీఆర్హెచ్, తర్వాత స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్, దాని తర్వాత ఈఎస్యుటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ, తర్వాత ఇక్కడ టీకేఏ, మళ్ళీ ఇది తీగల కృష్ణారెడ్డి, పైన కూడా ఎక్కడో మనం తీగల కృష్ణారెడ్డి చూసినాం. ఇది వేరు, ఇది వేరు, 2 సేమ్ కనపడతాయి కానీ వేరు. తర్వాత నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత శ్రీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్, తర్వాత ఏవిఎన్ ఇన్స్టిట్యూట్, తర్వాత జేఎన్ఎంబి, తర్వాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, తర్వాత జేఎన్టీహెచ్ఎల్, తర్వాత ఎస్ఎంఎస్కే ఇదేంది సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తర్వాత అర్జున్ కాలేజ్, తర్వాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ అంటుంది ఇది. దాని తర్వాత యూనివర్సిటీ పియుసిఈ, తర్వాత గ్లోబల్ ఇన్స్టిట్యూట్, తర్వాత బిఐఈటి భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, తర్వాత ఏఎం అన్నమాచార్య, ఈ విధంగా వాగ్దేవి, ఈ విధంగా హోలీ కాలేజ్, భాస్కర, తర్వాత హోలీ, తర్వాత ఇది పల్లవి. సో మీరు ఏ కాలేజ్ నాకు వచ్చింది, ఈ కాలేజ్ కంటే బెస్ట్ కాలేజెస్ ఏమున్నాయి అనేది మీకు రాష్ట్రంలో ఎవరిని అడిగినా కానీ ఓవరాల్ గా నోటి మాటతోటి ఎవరు చెప్పినా తప్పే. మీరు అది వినొద్దు, విన్నారంటే మాత్రం పోయినట్లే, వినొద్దు. సో మీరేం చేయాలి, మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ కంటే కూడా బెటర్ గా ఉన్న కాలేజెస్ ఏవైతున్నాయో ఈ లిస్ట్ లో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కి ఇక్కడ సిఎంఆర్ఎన్ లో వచ్చింది అనుకుందాం. ఒక స్టూడెంట్ కి ఇక్కడ సిఎంఆర్ఎన్ లో వచ్చిందండి, ఇక్కడ వచ్చింది. సిఎంఆర్ లో సిఎస్సి వచ్చింది, లేదా సిఎస్ఎం సంథింగ్ వచ్చింది. ఇప్పుడు ఈ స్టూడెంట్ దీనికంటే బెటర్ పెట్టుకోవాలి కదా, బెటర్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలి, పైన ఉన్న 10 వరకు పెట్టుకుని వదిలేద్దామా? ఎందుకంటే సీట్లు పెరుగుతున్నాయి. చాలా మంది ఫస్ట్ ఫేజ్ లో రిపోర్టింగ్ కూడా చేయలేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, చాలా సీట్లు మిగిలిపోతున్నాయి. మరి మనకి ముందర వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఒక సిఎస్సియా సిఎస్ఎమ్మా దాని స్పెషలైజేషన్స్ ఒకవేళ పెట్టుకుందాం అనుకుంటే నీ ఆర్డర్ ఎట్లుండాలి తెలుసా, ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నావు కదా, ఇక్కడి నుంచి పెట్టుకోవాలి. జేఎన్టీ సిఎస్సి సిఎస్ఎం, తర్వాత సిబిఐట్లో సిఎస్సి సిఎస్ఎం సిఎస్డి సిఎస్సి, ఇట్లా పెట్టుకుంటే అన్ని పెట్టుకుంటూ ఒకటి పెట్టుకుంటూ రావాలి. వచ్చి ఎక్కడ దాకా పెట్టుకోవాలి, ఇగో ఇక్కడ దాకా. అంటే సిఎంఆర్ఎన్ కంటే విజ్ఞాన్ బెటర్ కాబట్టి విజ్ఞాన్ వరకు పెట్టుకొని వదిలేయండి. ఎందుకంటే దీనికి ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫీజు కట్టారు కదా. ఇప్పుడు పైన పెట్టుకున్న కాలేజీలు దీనికంటే బెస్ట్ కాలేజెస్, అంతవరకే పెట్టుకోవాలి. మళ్ళీ కింద పెట్టకూడదు. ఇక దీని కిందది ఒక్కటి కూడా పెట్టొద్దు, దీని పైన పెట్టుకోవాలి. పెట్టుకొని సెకండ్ ఫేజ్ అట్లా పెట్టుకొని వదిలేయాలి. వస్తే ఆ బెస్ట్ వాటిలలో నుంచి వస్తుంది, లేకపోతే నువ్వు ఆల్రెడీ నీ జేబులో పెట్టుకున్న ఈ సిఎంఆర్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ నీ జేబులోనే ఉంటుంది. ఇదే నీకు ఫైనల్ గా వస్తుంది అనమాట సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత. సో కాబట్టి సెకండ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నీ బెస్ట్ కాలేజ్ కంటే వచ్చిన కాలేజ్ కంటే బెస్ట్ కాలేజీలో పెట్టుకోవాలి, బెస్ట్ బ్రాంచ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొంతమంది నాకు సార్ కెమికల్ వచ్చింది సార్ అని పెడుతున్నారు పిల్లలు. నాకు వద్దు సార్ కెమికల్. అసలు ఫస్ట్ ఫేజ్ లో మరి నీకు కెమికల్ వద్దు అనుకున్నప్పుడు కెమికల్ ఎందుకు పెట్టావు? తెలవక, అంతేనా కదా, తెలవక పెట్టినావు. అంటే కెమికల్ వస్తే మరి రేపు జాబ్ నేను దానిలో జాబ్ చేయాల్సి వస్తుంది, రేపు బీటెక్ అయిపోయిన తర్వాత ఏం జాబ్ చేయాలని ఆలోచించవా? సో మీరు పెట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా గ్రూప్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఏ గ్రూప్ ఏందనేది మీకు వచ్చిన దాన్ని బట్టి దానికంటే పైన పెట్టుకోండి తప్ప కిందది ఒక్కటి కూడా పెట్టొద్దు. ఇలా అయితే మీకు ఫేజ్ 1 లో వచ్చిన కాలేజ్ కంటే కూడా బెస్ట్ కాలేజ్ కన్ఫామ్ గా వస్తుంది. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? అర్థమైంది కదా, రైట్. కొంతమంది పిల్లలు సార్ నేను నాన్ లోకల్ సార్, నేను ఏ ఆధారంగా పెట్టుకోవాలి? నువ్వు నాన్ లోకల్ అయితే ఓసీ బాయ్స్ ఆధారంగానే చూసి పెట్టుకోవాలమ్మా, ఓసీ బాయ్స్. ఎందుకంటే ఓసీ బాయ్స్ జనరల్ ఏదైతే ఉందో ఇందులో
మీకు దాదాపుగా నాన్ లోకల్ పిల్లల యొక్క ర్యాంకులు కూడా ఉంటాయి అందులో. సో మీరు ఏదన్నా ర్యాంక్ చూసుకోవాలంటే ఓసీ బాయ్స్, మీరు ఏ కేటగిరీ అయినా కానీ, నువ్వు నాన్ లోకల్ అంటే అన్రిజర్వ్డ్ కోటా 15% ఉంటుంది, మీరు ఓసీ బాయ్స్ కిందనే చూసుకోవాలి. అన్రిజర్వ్డ్ కోటా ఏముంది అంటే ఓసీ బాయ్స్ ఇస్ అన్రిజర్వ్డ్. అన్రిజర్వ్డ్ ఏదైనా ఉందంటే ఓసీ బాయ్స్. అందులో ఎస్సీలు వెళ్తారు, ఎస్టీలు వెళ్తారు, బీసీలు వెళ్తారు, గర్ల్స్ వెళ్తారు, అందరూ అందులో ఉంటారు, నాన్ లోకల్ అందరూ ఉంటారు. అది మీరు ఓసీ బాయ్స్ లో చూసుకోవాలి. ఓకేనా? రైట్ సార్, నాకు CB80లో మెకానికల్ వచ్చింది, నాకు ఇప్పుడు ఇందులో ఇది వస్తుందా? ఇది ఇక్కడ పక్కన ర్యాంక్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు అంటున్నావు సార్ నాకు ఇందులో ఇది వచ్చింది, ఇప్పుడు ఇది ఉందో వస్తుందా? ఒకసారి చెక్ చేసుకో, నీ ర్యాంక్ చెక్ చేసుకో. కానీ మీకు ఇంకేం చెప్తున్నా తెలుసా? ఇందులో ఏం చెప్తున్నానంటే, నిన్న ఆల్రెడీ ఒక మాట చెప్పాను. నేను ఏమని చెప్పానంటే, మనకి సెకండ్ ఫేజ్ లో సీట్లు పెరిగినాయి, సెకండ్ ఫేజ్ లో సీట్స్ పెరిగినాయి. అండ్ అలానే మనకు కొంతమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని పిల్లలు కూడా ఉంటారు. ఒక 5% 10% పిల్లలు ఉంటారు. 90% వరకు ఒకవేళ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఒక 10% చేయరు. 10% ఆఫ్ 80,000 అంటే ఎంత? 8,000 మంది చేయరు అనుకోండి. 7,000 8,000 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలే. ఇప్పుడు కొత్తగా 4,000 సీట్లు పెరుగుతున్నాయి. ఒక 8,000 ఈ 4,000 12,000, దరిద్రానికి 10,000 అనుకోండి. 10,000 సీట్స్ మీకంటే ముందలై మిగిలి ఉన్నాయని అనుకుందాం. లేదా మీకు ఒకవేళ 1,00,000 ర్యాంక్ వస్తే దాదాపుగా మీ ముందర ఆ 10,000 మీ ముందరనే ఉంటాయి. కానీ ఇప్పుడు సీట్లు పెరిగేది దేంట్లో పెరుగుతున్నాయంటే, బెస్ట్ కాలేజెస్ ఏవైతే 80% సీట్స్ ఫిల్ అయినాయో ఆ కాలేజీలలోనే సీట్లు పెరుగుతున్నాయి. అంటే అవన్నీ కూడా టాప్ 20లోనో టాప్ 30లోనే ఉంటాయి. అంటే మీకంటే ముందరనే ఉంటాయి అన్ని సీట్లు. బెస్ట్ పెరిగిపోయే సీట్లు కూడా అక్కడే ఉంటాయి. ఇప్పుడు ఎవరు మరి సీటు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా వెళ్ళిపోయేటోళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళందరూ కూడా మాక్సిమం టాప్ లోనే ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. వాడు బాగా చదివే పిల్లగాడు, వాడికి 10,000 బిలో ర్యాంక్ వచ్చింది, కానీ వాడికి IIT వచ్చింది, వెళ్ళిపోతాడు, వాడు అటు వెళ్ళిపోతాడు. వాడికి NIT వచ్చింది, అటు వెళ్ళిపోతాడు. లేదా వాడి కామెడీలో వచ్చింది, అటు వెళ్ళిపోతాడు. లేదా వాడి SRM లో వాడు మన కేటగిరీ 1లో సీట్ వచ్చింది, అటు వెళ్ళిపోయాడు. లేదా విట్టిలో వాడికి వచ్చింది, వెళ్ళిపోతాడు. లేదా ఇంకోటి వచ్చింది, ఇంకోటి ఏదో మణిపాల్ వచ్చింది, అటు వెళ్తాడు. చాలా ఉన్నాయి. అంటే ఆ బెస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ ఎంసెట్ లోనే కాకుండా ఒక 4-5 పడవల మీద కూడా కాళ్ళు పెట్టుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళు నాకు తెలిసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉండరు. చెయ్యని వాళ్ళు టాప్ 10,000 లో ఉన్న వాళ్ళు, టాప్ 20,000 లో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే నీకు సీట్లు మిగిలేవి కానీ ఇంక్రీజ్ అయ్యేవి కానీ అన్ని కూడా హై లెవెల్లో టాప్ కాలేజెస్ లో ఉన్న సీట్లే ఉంటాయి. ఇప్పుడు కంపల్సరీగా నీ ర్యాంక్ అనేది ముందరికి మూవ్ అవుతుంది. ర్యాంక్ అనేది ముందరికి మూవ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న కూడా చెప్పాను ఈ మాట. నీ ర్యాంక్ 1,00,000 ఉందనుకోండి, 1,00,000 ర్యాంక్ ఉంటే కంపల్సరీగా నేను అనుకోవడం 90,000 వరకు 90,000 వరకు ఎక్కడైతే నీకు సీట్ ఉందో అక్కడ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నువ్వు 1,00,000 ర్యాంక్ దగ్గర ఉన్నావు అనుకో, 1,00,000 ర్యాంక్ దగ్గర ఉన్నావు అనుకో, నీకు 90,000 దగ్గర, అంటే ఇక్కడ 90,000 దగ్గర ఉన్న కాలేజ్ కంటే కూడా బెటర్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఇట్లాగా. ఏది నీకు 1,00,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ కి మీరు చెక్ చేసుకుంటే 90,000 ర్యాంక్ కంటే కూడా బెటర్ వచ్చే అవకాశం ఉంటుంది. 90,000 సార్ ఏంది కేవలం 1 2 3 4 5 6 7 ఏనా, 7 సీట్ల తేడానేనా అంటే కాదు. ఈ మధ్యలో CSC, CSM, CSD, CSC ఇట్లా మీరు చూసుకుంటే ఒక్కొక్క దానికి 4 6 4 24 సీట్లకు ముందరకు పోతున్నాను. 24 సీట్స్ ముందరకు పోతున్నావు. నేను ఓన్లీ CSC పెట్టినా మీ కాలేజీలు చూపిద్దామని. అంటే ఒక 24 సీట్ల ఆప్షన్స్ కి ముందరకు వెళ్ళిపోతావు. నేను అనుకుంటాను అట్లా. ఏది 1,00,000 దగ్గర ఉన్నోళ్ళు. అట్లా కాకుండా ఒకవేళ మీరు 50,000 దగ్గర ఉన్నారనుకోండి, 50,000 దగ్గర ఉన్నారనుకోండి, ఇక్కడ 50,000 దగ్గర ఉన్న స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, దాదాపుగా మీరు ఒక 6,000 6,000 ర్యాంక్స్ ముందరకు వెళ్తారు. అంటే 44,000 ర్యాంక్ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే 44,000 ర్యాంక్ దగ్గర ఉన్న సీట్లు మీకు వచ్చే అవకాశం ఉంది. అంటే 50,000 దగ్గర ఎవరికైతే JNTH లేదా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దగ్గర ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి దాదాపుగా ఇక్కడ ఏది KG రెడ్డి కాలేజ్ లో కూడా CSC వచ్చే అవకాశం ఉంటుంది సెకండ్ ఫేజ్ లో. ఎంతకంటే బెస్ట్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే మీరు ఒకవేళ 25,000 దగ్గర ఉన్నారనుకోండి, మీరు ఇక్కడ 25,000 దగ్గర ఉన్నారనుకోండి, మీకు ఇప్పుడు మెథడిస్ట్ లో వచ్చింది అనుకుందాం. మెథడిస్ట్ లో వచ్చింది, దాదాపుగా మీ ర్యాంకు ఒక 3,000 4,000 ముందరకు పోయే అవకాశం ఉంది. అంటే ఒక 4,000 వేసుకోండి. అంటే 25 అంటే మీరు 21,000, అంటే ఇక్కడ 20,500 అంటే JNTH లో కానీ ఏస్ కాలేజ్ లో కానీ వచ్చే అవకాశం. మెథడిస్ట్ లో వచ్చిన వాళ్ళకి ఏస్ లో కూడా CSC వచ్చే అవకాశం ఉంటుంది. అంతవరకు వెళ్ళగలుగుతారు మీరు. అంతవరకు ఈ మధ్యలో ఏదన్నా రావచ్చు, అంతవరకు వెళ్తారు. లేదు సార్ నాది 15,000 వచ్చింది సార్, 15,000 ర్యాంక్ వచ్చింది సార్, నాకు ఇక్కడ ఉన్నా నేను 15,000 ర్యాంక్ వచ్చింది సార్, నువ్వు దాదాపుగా ఒక 3,000 అన్నా ముందరికి వెళ్తావు. ఒక 3,000 అన్నా 3,000 కానీ 4,000 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దాదాపుగా 11,000 10,300 ఉందిగా ఇక్కడికి వచ్చే అవకాశం. అంటే
ఎవరికైతే ఇక్కడ జిఎన్ఐటి గురునానక్లో వచ్చిన స్టూడెంట్ ఉన్నాడో దాదాపుగా నీకు IIR లో వచ్చే అవకాశం కూడా ఉంది. IIR లో కానీ దాని కింద గీతాంజలిలో CSM కానీ CSD కానీ ఇలాంటి వచ్చే అవకాశం అంటే ఒక 3000 ర్యాంకులు ముందరికి వెళ్ళిపోతాను. నేను 10,000 దగ్గర ఉన్నా సార్, 10,000 దగ్గర ఉన్నా సార్, మినిమం ఒక 3000 ర్యాంక్ అన్నా ముందరకు పోతావు. 7,000 దగ్గర ఉండేది నీకు వస్తుందని నేను అనుకుంటున్నా. 7,000 దగ్గర అంటే ఇక్కడ అంటే ఎవరికైతే ఇక్కడ వచ్చిందో అంటే నేల్గొట్టేలో వచ్చిందో నాకు తెలిసి మీకు MVSR లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఏది శ్రీనిధిలో కానీ MVSR లో అనురాగ్లో కానీ ముందరకు పోయే ఛాన్స్ ఉంది. అట్లానే 5,000 దగ్గర వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, CVR లో వచ్చింది 5,000 అంటే మహాత్మా గాంధీ MG8 లో వచ్చింది. నాకు తెలిసి మీరు కనీసం ఒక 2,000 ముందరకు పోతారు. అంటే గోకరాజు రంగరాజులో కూడా వస్తుంది, నీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ విధంగా మీరు సెకండ్ ఫేజ్ లో దాదాపుగా చాలా ముందరకు వెళ్తారు. అంటే పెద్ద ర్యాంక్ ఉంటే 10,000 దాకా ముందరకు వెళ్తారు, 50,000 ర్యాంక్ ఉంటే ఒక 5,000 దాకా ముందరకు వెళ్తారు, 25,000 ర్యాంక్ ఉంటే ఒక 3,000-4,000 దాకా ముందరకు వెళ్తారు. ఒకవేళ ఒక 10,000 ఉంటే మీరు ఒక 2,000 ర్యాంక్ అన్న ముందరకు వెళ్తారు, 2,000-3,000, లేదా 5,000 ఉంటే ఒక 2,000 ర్యాంకు ముందరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతున్నాయి. చాలా అదృష్టం ఏంటంటే మనకి సెకండ్ ఫేజ్ లో సీట్లు పెరుగుతున్నాయి, మళ్ళీ థర్డ్ ఫేజ్ లో కూడా సీట్లు పెరుగుతాయట. తెలంగాణలో సెకండ్ ఫేజ్ లో సీట్లు పెరుగుతాయి, థర్డ్ ఫేజ్ లో కూడా పెరుగుతాయట. ఈ 2 ఫేజ్లలో పెరిగితే ఇక మనకి మామూలు లక్ కాదు, ఇక అదైతే దారుణమైన లక్. సో సూపర్ డూపర్ గా నాకు తెలిసి ఈ సంవత్సరం అయితే మీకు లక్ తగిలింది ఉండబోతుంది. కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్టుగానే పెట్టుకోండి. మీకు వీడియో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళొకసారి చూసుకోండి తప్ప తప్పిదాలు మాత్రం సెకండ్ ఫేజ్ లో చేశారా మీ అంత దురదృష్టవంతులు ఉండరు. ఎందుకంటే సెకండ్ ఫేజ్ లో మీకు ఇంతకన్నా నేను చెప్తున్నా, చెప్పేటోళ్ళు ఫస్ట్ దొరకరు, చెప్పా. సెకండ్ ఏంటంటే నీకు ఈ సంవత్సరం ఎక్కువ మంది వెబ్సైట్ లో నుంచి వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది పోతున్నారు. చాలా మందికి వేరే ఇన్స్టిట్యూషన్ కొత్తగా వచ్చినాయి, డబ్బులు తగ్గించారు, వాళ్ళు వీళ్ళు కొనుక్కుంటున్నారు. రెండోది. మూడోది ఏంటంటే గవర్నమెంటే కొన్ని సీట్లు కూడా పెంచుతుంది. సెకండ్ ఫేజ్ లో ఒక 4,000, థర్డ్ ఫేజ్ లో ఒక 5,000-6,000, ఒక 10,000 దాకా సీట్లు కన్వీనర్లోనే పెంచుతున్నది. మొత్తం కలిపి 15,000 పెంచుతుంది. అంటే ఇంత నీకు పాజిటివ్ గా ఉండి కూడా నువ్వు కేవలం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం రాకపోవడం వల్ల, ఏది నీకంటే బెస్ట్ కాలేజ్ తెలుసుకోకపోవడం వల్ల నేను సీటు కూడా ఇస్తున్నా, లింక్ ఈ షీట్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో పెడుతున్నా. ఇవన్నీ అవకాశాలు తెలుసుకొని కూడా ఒకవేళ మీరు తప్పిదాలు చేసి సీటు కనుక వరుస తెచ్చుకుంటే మాత్రం మీ అంత దురదృష్టవంతుడు ఉండడు. కాబట్టి దీని మీద మీరు ఇప్పుడు ట్రై చేయండి. వెబ్ ఆప్షన్స్ 18న 18వ తారీఖున ఓపెన్ అవుతాయి. ఈ రోజు 15, 16, 17 2 రోజులు ఉంది మీకు. ఈ 2 రోజులు కొద్దిగా దీని మీద ఈ షీట్ మీద పడి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ CSCని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బ్రాంచెస్ లో అన్ని వద్దు, ఇక్కడ దీని మీద కొడితే సెలెక్ట్ అయి ఉన్నాయి కదా, దీని మీద మళ్ళీ కొడితే డీసెలెక్ట్ అయిపోతాయి. మీరు ఇట్లా కిందికి పోయి CSCని సెలెక్ట్ చేసుకోండి. CSCని సెలెక్ట్ చేసుకొని ఓకే కొడితే ఓన్లీ CSCలు వస్తాయి. ఇట్లా టాప్ కాలేజెస్ మీకు కనపడతాయి. ఇక్కడ కాలేజ్ నీకు వచ్చింది అనుకో, ఏస్ కాలేజ్ లో నీకు వచ్చింది అనుకో, నువ్వు ఇప్పుడు ఏం పెట్టుకోవాలి, ఈ కింద పెట్టొద్దు, ఇక ఈ పైన ఉన్నాయి CMR, కేశవ మెమోర్, KMEC, గురునానక్, GURU, విజ్ఞాన్, ఇవే పెట్టుకోవాలి. ఈ కాలేజ్ లో పెట్టుకోవాలి. ఇక కాలేజీలలో గ్రూపులు ఏం పెట్టుకుంటావు అనేది నీ ఇష్టం. CSC, CSM, CSD, CSC ఏం పెట్టుకుంటావో నీ ఇష్టం. కానీ కాలేజ్ మాత్రం దీనికంటే బెస్ట్ కాలేజ్ ఏందో నీకు తెలవాలి కదా. సో ఈ విధంగా నువ్వు ఇక్కడ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కాలేజ్ కంటే పైన ఉన్న కాలేజీలు మాత్రమే పెట్టుకోవాలి. కింద ఉన్న కాలేజ్ ఒక్కడు కూడా పెట్టకూడదు. పోతే పోయింది, నీకు పై దాంట్లో రాకపోయినా కానీ ఇది కంపల్సరీగా వస్తుందమ్మా. 100% దీనికంటే బెస్ట్దే వస్తుంది. ఏమో కీడించి మేలని అంటారు, దరిద్రానికి ఒకవేళ రాలేదనుకో, రాకపోయినా కానీ ఆల్రెడీ వచ్చిన కాలేజ్ నీకు అట్లనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫీజు కట్టినావు కాబట్టి. ఓకేనా? సో ఐ థింక్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ వెరీ యూజ్ఫుల్, వెరీ ఇన్ఫర్మేటివ్. ఈ షీట్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, వెంటనే మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ గర్ల్స్ గురించి ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడదాం. గర్ల్స్ కాలేజెస్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే CSC ఆర్డర్లోనే పెట్టాను. టాప్ కాలేజెస్ ఏంటని చెప్పి గర్ల్స్ బాగా అడుగుతున్నారు నన్ను. సో గర్ల్స్ ఒకసారి చూసుకోండి అమ్మా. ఫస్ట్ మీకు G నారాయణమ్మ అమ్మ, అంటే గర్ల్స్ మాత్రమే చూసుకుంటే మీరు G నారాయణమ్మ కో ఎడ్యుకేషన్ తోటి మీరు కంపేర్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నారాయణమ్మ బెటరా, KMIT బెటరా అనే డౌట్ వచ్చింది అనుకో. నారాయణమ్మలో OC గర్ల్స్ కి 4,100 కట్ అయింది కదా. ఇక్కడ నారాయణమ్మ కాకుండా 4,000 ఎంత కట్ అయింది, 4,109 కదా. ఇక్కడ చూద్దాం 4,109 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది కేశవ మెమోరియల్లో 3,859 ఉంది. దాని తర్వాత నారాయణమ్మ వస్తుంది, లేదా ఇక్కడ 4,000 కదా. అచ్చా కాదు, ఇక్కడ గర్ల్స్ కి ఇక్కడ ఉంది కదా, రైట్. గర్ల్స్ ఇక్కడ చూసుకుంటే ఇది 3,348. దాని తర్వాత ఇది అంటే గోకరాజు రంగరాజు తర్వాత నారాయణమ్మ. అంటే నారాయణమ్మ ఎక్కడ వస్తుంది, ఇందాక నేను బాయ్స్ చూసి చెప్పాను, మీరు గర్ల్స్ చూసుకోవాలి. ఇది గర్ల్స్ది, సారీ ఇది గర్ల్స్ది. సో గర్ల్స్ ప్రకారంగా చూసుకుంటే నారాయణమ్మ ఎక్కడ వస్తుంది, గోకరాజు రంగరాజుకి కేశవ మెమోరియల్ కి మధ్యలో నారాయణమ్మ వస్తుంది. మీరు ఇట్లా ఇక్కడున్న గర్ల్స్ ని, ఇక్కడున్న గర్ల్స్ కాలేజీలు ఉన్నాయి కదా ర్యాంకులు, ఈ గర్ల్స్ ర్యాంక్ ని ఇక్కడున్న గర్ల్స్ ర్యాంక్స్ తో కంపేర్ చేసుకోండి. సో GRR గోకరాజు రంగరాజు తర్వాత నారాయణమ్మ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మీకు KMIT, మీ MG8లు వస్తాయి. ఇప్పుడు మీకు BVRIT బెస్టా,
ఈ బీవీఆర్ఐటి బెస్టా లేకపోతే వేరే కాలేజ్ ఇందులో కోఎడ్యుకేషన్ లో ఏది బెస్ట్? ఇప్పుడు బీవీఆర్ఐటి ఎక్కడ కట్ అయింది? 7,483 గర్ల్స్ దగ్గర. ఇక్కడ చూడండి 7,483, ఇక్కడ వచ్చింది 7,000, ఇక్కడ 7,000 ఉందంటే బీవీఆర్ఐడబ్ల్యూ అండ్ బీవీఆర్ఐటి చూజ్ చేసుకున్న తర్వాత అది రాకపోతే బీవీఆర్ఐడబ్ల్యూకి పోతున్నారు, ఉమెన్స్ కాలేజ్కి పోతున్నారు. బీవీఆర్ఐడబ్ల్యూ కంటే బీవీఆర్ఐటి బెస్ట్. అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత గోకరాజు రంగరాజు, కేశవ మెమోరియల్, ఎంజీఐటి, సివిఆర్, బీవీఆర్ఐటి అయిపోయిన తర్వాత వర్ధమాన్ కంటే ముందర బీవీఆర్ఐడబ్ల్యూ వస్తుంది. సో ఉమెన్స్ కాలేజ్ లో బీవీఆర్ఐ అండ్ విఎంఈజీ ఈ రెండింటికి మధ్యలో బీవీఆర్ఐడబ్ల్యూ వస్తుంది. ఓకేనా? సో అది ఇట్లా మీరు చెక్ చేసుకోవాలి. సరే, ఇంకోటి భోజిరెడ్డి అని ఉంది. భోజిరెడ్డికి 12,298 ఉంది, 12,300 అనుకుందాం, 12,300. సో 12,300 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ రేంజ్ లో ఉంది అనుకుందాం. 12,300 అంటే ఈ జేఎన్టీ కిందికి తీసుకురండి, సిఎంఆర్ పైకి తీసుకుపోండి, గర్ల్స్ ఆర్డర్ లో పెట్టుకోండి మీరు. ఇది పైకి వచ్చి ఇది కిందికి వస్తుంది, ఇట్లా మారుతుంది. అంటే మీకు గీతాంజలి కాలేజ్ తర్వాత సిఎంఆర్ కంటే ముందర, గీతాంజలి కాలేజ్ కి తర్వాత జీసీటీసీ కి తర్వాత సిఎంఆర్కే కి పైన ఈ రెండింటికి మధ్యలో భోజిరెడ్డి ఉంటది, భోజిరెడ్డి కాలేజ్. దాని తర్వాత స్టాండే కావాలనుకో 25,494 ఓసీ గర్ల్స్ ఇది. ఇక్కడ కూడా 25,000 దగ్గరకు పోండి, 25,000 ఇగో ఇక్కడ ఉంది 22,000. ఈ 24 అనేది ఎక్స్ట్రా పడుతుంది, ఎప్పుడైనా సరే ఇట్లాంటి కొన్ని ఒక్కోసారి పడతాయి, మీరు టాలీ చేసుకోండి. ఇక్కడ 24,000 ఉంది. అంటే మర్రి లక్ష్మణ్ రెడ్డికి ఏఆర్ మహావీర్ కాలేజ్ కి మధ్యలో స్టాన్లే కాలేజ్ ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఆర్డర్ వైజ్ గా పెట్టుకోవాలి. అంటే మీకు వచ్చిన కాలేజ్ కంటే బెస్ట్ కాలేజెస్. లేదు సార్ నాకు ఓన్లీ గర్ల్స్ ఇది మాత్రమే కావాలి, ఓన్లీ గర్ల్స్ కాలేజ్ అంటే మీకు ఆర్డర్ ఉంది. ఫస్ట్ నారాయణమ్మ, తర్వాత బీవీఆర్ఐటి, తర్వాత భోజిరెడ్డి, స్టాన్లే, మల్లారెడ్డి, శ్రీదేవి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కేయూ క్యాంపస్, తర్వాత విజ్ఞానం, తర్వాత సుమతి రెడ్డి, తర్వాత మెగా ఇన్స్టిట్యూట్, తర్వాత రిషి, తర్వాత కాకతీయ ఇన్స్టిట్యూట్, కిడ్స్ వరంగల్, తర్వాత ఏదేంది ప్రిన్స్టన్ అట, ఇట్లాంటి ఇవి ఉన్నాయి ఈ కాలేజెస్ గర్ల్స్ వైజ్ గా చూసుకుంటే. కానీ మీరు ఎట్లా పెట్టుకున్నా కానీ ఒక ఆర్డర్ ని తయారు చేసుకొని మీకు వచ్చిన కాలేజ్ బ్రాంచ్ కంటే కూడా బెస్ట్ కాలేజ్, బెస్ట్ బ్రాంచ్లు మాత్రమే సెకండ్ ఫేజ్ లో పెట్టుకోండి. దానికంటే దారుణమైన కాలేజ్ కానీ బ్రాంచ్ కానీ అసలు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మీకు అదే పెట్టుకున్నది ఏదైతే వర్స్ట్ పెట్టుకున్నా వర్స్టే వస్తుంది. బెస్ట్ గా పెట్టుకొని వదిలిపెట్టాలి, అసలు వర్స్ట్ దగ్గరకు పోకూడదు. సో ఏదన్నా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో నేను స్క్రోల్ చేసుకొని ఒకసారి చూసుకోండి అమ్మా. నాన్ లోకల్ గురించి చెప్పానండి. నాన్ లోకల్ పిల్లలు మీరు ఓసీ బాయ్స్ సంబంధించిన ర్యాంకులు చూసుకోండి అని చెప్పాను. ఇక ఓసీ బాయ్స్ కి సంబంధించిన ర్యాంకులు మాత్రమే చెక్ చేసుకోండి, నాన్ లోకల్. ఆ ర్యాంకుల ఆధారంగానే మీ ర్యాంక్ ఎక్కడ ఉందో, నీ ర్యాంక్ ఒకవేళ 5,000 అనుకో, నీకు ఈ 5,000 దగ్గర నుంచి కింద ఉన్నాయి సివిఆర్, బీవీఆర్ఐటి, వర్ధమాన్లే వస్తాయి. సార్ ఎన్సీసీ కట్ ఆఫ్ అట్లా లేదండి. ఎన్సీసీ కట్ ఆఫ్ ఇయ్యరు ఎక్కడ కూడా. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఎట్లా తెలుస్తుంది? ఎవరికైనా సరే ఎట్లా తెలుస్తుంది? గవర్నమెంట్ దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్. గవర్నమెంట్ మొత్తం బయటకు రిలీజ్ చేయాలి కదా. రిలీజ్ చేసే దాంట్లో స్పోర్ట్స్ కోటాలో, ఎన్సీసీలో, క్యాప్లో, ఈ స్పెషల్ కేటగిరీలలో కూడా కట్ ఆఫ్లు అనేవి ఇవ్వరు, అట్లా ఇవ్వరు. ఓన్లీ క్యాస్ట్లకు సంబంధించినవి మాత్రమే ఇస్తారు. ఇవి క్యాస్ట్లకు సంబంధించిన రిజర్వేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు ఎన్సీసీ ఉందాం అనుకో, నువ్వు బీసీ ఉంటావు, నీకు ఎన్సీసీ కూడా ఉంది. నువ్వు బీసీబీ బాయ్వి, నీకు ఎన్సీసీ కూడా ఉంది, రెండు ఉన్నాయి అనుకో, నువ్వేం చేస్తావు? నీకు వచ్చిన ర్యాంక్ ఒకవేళ 10,000 అనుకుందాం, నీకు వచ్చిన ర్యాంక్ 10,000. ఇగో బీసీబీ బాయ్స్ ఉంది కదా, ఇందులో 10,000 దగ్గరకు పో, ఇది 10,000. అంటే జనరల్ గా నీకు ఎన్సీసీ సర్టిఫికేట్ లేకపోతే నీకు వర్ధమాన్ లో రావాలి సిఎస్సి. ఇప్పుడు నీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి దీనికంటే బెటరీ వస్తాయి, అంటే ఒక 2-3 పైన వస్తాయి. అంటే ఇక్కడ రావచ్చు నీకు ఏది ఎంజీఐటీలో రావచ్చు, మహాత్మా గాంధీ దాంట్లో సిఎస్సి రావచ్చు, ఒక 2 లేదా 3 ఆప్షన్స్ ముందర రావచ్చు. అట్లా చెక్ చేసుకోవాలి, అంతే తప్ప దీనికి పర్టికులర్ గా నాకు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కి ఇంతే కట్ ఆఫ్ అనేది ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు. కేటగిరీ వైజ్ గా అసలు ఇవ్వలేదు. అంటే రిజర్వేషన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్కడ ఉందా ఇందులో? మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా రిజర్వేషన్ ఉంది కదా, అది క్యాస్ట్ కాదు. కేవలం ఇందులో గర్ల్స్, బాయ్స్, క్యాస్ట్ ఇంతవరకు మాత్రమే ఇచ్చారు. ఆ స్పెషల్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, ఇవన్నీ కూడా ఇందులో ఇవ్వరు. ఓకేనా? అంటే అవన్నీ క్యాస్ట్ల కిందకే వస్తాయి. నువ్వు ఎన్సీసీ అయినా ఎన్సీసీలో నువ్వు ఏ క్యాస్ట్, మళ్ళీ బీసీబీ బాయ్వి అండ్ నీ దగ్గర ఎన్సీసీ క్యాస్ట్ ఎక్స్ట్రా ఉంది, అట్లా నీకు బీసీబీ బాయ్స్ లో చూసుకొని ఎన్సీసీ క్యాస్ట్, ఎన్సీసీ స్పెషల్ రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి మళ్ళీ నీకు బెటర్ దానికి ట్రై చేస్తారు. అట్లా చూసుకోవాలి, అంతే తప్ప స్పెషల్ గా దీనికోసం కట్ ఆఫ్లు అంటే బీసీబీ బాయ్స్ లో కూడా మళ్ళీ ఎన్సీసీ కట్ ఆఫ్, క్యాప్ కట్ ఆఫ్ లేదా స్పోర్ట్స్ కట్ ఆఫ్, మళ్ళీ ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుందిగా. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కట్ ఆఫ్ పెట్టాలంటే
మీకు ఈ బోర్డు మొత్తం సరిపోదు ఇక. అట్లా లేదు. సార్ ఐఎమ్ ఓసీడబ్ల్యూఎస్ గర్ల్ స్టూడెంట్ సార్ వాంట్స్ టు డూ ఈసీ గాట్. మీరు ఇప్పుడు పెట్టుకోవచ్చండి, మీకు ఏ బ్రాంచ్ అన్నా రానియనమ్మా. ఫేజ్ 1 లో మీకు ఏదో ఒక బ్రాంచ్ వచ్చింది, అది ఎలాంటి బ్రాంచ్ అయినా సరే, నీకు మంచి బ్రాంచ్ వచ్చిందా రాలేదా నీకు తెలుసు కదా, నీకు నచ్చిందా కాదా నీకు తెలుసు కదా. ఇక్కడ ఇచ్చిన షీట్ ప్రకారంగా నీకు వచ్చిన దానికంటే బెస్ట్ కాలేజెస్ ఏమున్నాయి నీకు తెలుసు కదా. ఆ కాలేజెస్ లోనే ఆ బ్రాంచ్లు పెట్టుకో. నీకు నచ్చిన బ్రాంచ్ నచ్చిన కాలేజ్ మాత్రం పెట్టుకొని వదిలేసి, అప్పుడు వస్తే దీనికంటే బెటర్ వస్తాయి, లేకపోతే నీకు వచ్చిందే ఫైనల్ అయింది. అంటే సార్ నాకు వచ్చిన బ్రాంచ్ కంటే కాలేజ్ కంటే కూడా నాకు ఇవి వస్తే సంబరం, ఈ పైన వస్తే నాకు సంతోషం సార్ అనుకున్నవి మాత్రమే నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇప్పటికి నేను ఇదే వీడియోలో ఒక 20 నుంచి 30 సార్లు ఈ మాట చెప్పుకుంటా, బెస్ట్ ఇవి పెట్టాలి బెస్ట్ ఇవి పెట్టాలని. చెప్పిన తర్వాత కూడా తప్పులు చేసే వాళ్ళు పక్కాగా ఉంటారు, ఎప్పటికీ ఆ 1-2% కంపల్సరీగా ఉంటారు. దానికైతే నేను ఏం చేయలేను. కానీ నేనైతే పూర్తిగా నాకు సాటిస్ఫాక్షన్, ఒక్కసారి చెప్పడం కాదు 100 సార్లు చెప్పానని అనుకొని నేను చెప్తూనే ఉన్నా మీకు. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఆల్, సీ యూ. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. మీరు మాకు చేయాల్సింది ఏంటంటే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్ని, మీ ఫ్రెండ్స్ కి ఎవరికైతే దీని అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయడం, సచ్ దట్ అందరం కూడా హ్యాపీగా ఉండాలి. మీరు ఒక బెస్ట్ బీటెక్ కాలేజ్ అయితే మీ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉంటారు. అదే మాకు కావాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఆల్. ఇంకా చాలా డౌట్స్ ఉండొచ్చు, కింద కమెంట్ బాక్స్ లో తప్పనిసరిగా కమెంట్ చేయండి, ఎందుకంటే బుల్లెట్ స్పీడ్ తోటి మీ కమెంట్స్ పోతున్నాయి కాబట్టి ఐ వాజ్ అన్ఏబుల్ టు రీడ్. సో ప్లీజ్ హ్యావ్ ఏ కమెంట్ చేయండి అమ్మా. కంపల్సరిగా నాకు నేను వ్యాలిడ్ కమెంట్స్ ఉంటే మాక్సిమం నేను రిప్లై ఇస్తాను. మీరు కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు ఒక కమెంట్ పెట్టినప్పుడు మీరు వేరే వాళ్ళ వాటిని కూడా చదివి వాళ్ళకు కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండి. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.